బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న మాధవరెడ్డిని పార్టీలో చేర్చుకుని కౌన్సిలర్ టికెట్ ఇవ్వటం బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కుట్రకోణాన్ని బయటపెట్టిందని అన్నారు బీసీ సంఘాల నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన బీసీ నాయకులు గణేష్ చారి, గుజ్జా కృష్ణలతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాధవరెడ్డి వెనుక ఉండి బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధిష్టానానికి ఈ కుట్ర తెలిసే జరిగి ఉంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న కుట్రపూరిత వైఖరికి నిదర్శనమని అన్నారు. ఒకవేళ తెలియకుండా ఇదంతా జరిగితే వెంటనే మల్లారెడ్డిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మాధవరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుండి మాధవరెడ్డిని బహిష్కరించాలి. మల్లారెడ్డి మాధవరెడ్డిని బహిష్కరించాలి. మల్లారెడ్డి హైదరాబాద్ కు చెందినటువంటి గుట్టంగారి మాధవరెడ్డి అనే ఒక రెడ్డి నాయకుడు రెడ్డి జాగృతి అని పేరు పెట్టుకొని ఇలా హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక కేసు వేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేసినటువంటి గుట్టంగారి మాధవరెడ్డి ఇలా వారు వెనుక ఎవరున్నారు, కొంతమంది టిఆర్ఎస్ వాళ్ళు వారి వెనుక రేవంత్ రెడ్డి ఉండని, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వారి వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని కొంతమంది, అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు లేరు, వారి వెనుక బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అవసరమైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు అని చెప్పి కొంతమంది డౌట్ పడ్డారు. ఆ తర్వాత ఇవాళ మేము కూడా ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు, అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా నిలిచినాయి. అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చినాయి. 42% రిజర్వేషన్లు పెంచాలని ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం చేశారు. అయితే ఆ రోజు మాధవరెడ్డి గారిని మీడియా వాళ్ళు పదే ఇవాళ వారిని ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కానీ బయట కానీ ప్రశ్నించడం జరిగింది. మీ వెనుక ఎవరున్నారు? ఎందుకంటే బీసీ రిజర్వేషన్లను అడ్డుకొని బీసీల నోటు కార్డు ముద్దను గుంజేసుకొని బీసీల రిజర్వేషన్లను ఇవాళ నిట్ట నిలువున అడ్డంగా అడ్డుకున్నటువంటి అతను గుట్టంగారు మాధవరెడ్డి.